కాలం ఎవరి కోసం ఆగదు, అది నిరంతరం ముందుకు సాగే ప్రవాహం. కానీ కొన్ని తేదీలు ఉంటాయి, కాలం కూడా వాటి దగ్గర కాసేపు ఆగి తిరిగి వెనక్కి చూసి గర్వంగా చిరునవ్వు చిందిస్తుంది. జూన్ 2 అలాంటి రోజు. ఇది కేవలం క్యాలెండర్లోని ఒక తేదీ కాదు, కోట్లాది హృదయాల కల సాకారమైన రోజు. అణిచివేతకు ఎదురు నిలిచి ఆత్మ గౌరవం గెలిచిన రోజు. త్యాగాల కన్నీళ్లు విజయపు పూలుగా మారిన రోజు. 2014 జూన్ 2 భారతదేశ 29వ రాష్ట్రంగా తెలంగాణ జన్మించింది. ఇప్పుడేమో 2026. కళ్ళు మూసి తెరిచేలోగా ఆ పసిపాప లాంటి రాష్ట్రం 12 ఏళ్ల పుష్కర వయసుకు చేరుకుంది. ఒక మనిషి జీవితంలో 12 ఏళ్ళు అంటే బాల్యం దాటి యవ్వనంలోకి అడుగుపెట్టే వయసు. మరి ఒక రాష్ట్ర జీవితంలో అది తనని తాను నిరూపించుకునే వయస్సు, ప్రపంచానికి తన సామర్థ్యాన్ని చూపించే వయస్సు. ఈ 12 ఏళ్లలో తెలంగాణ ఏమి చూసింది? విజయాన్ని చూసింది, విమర్శల్ని చూసింది, సవాళ్ళని చూసింది, సాధనల్ని చూసింది. కానీ ఎప్పుడూ తలవంచలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రం పుట్టింది అధికారంతో కాదు, ఆత్మ గౌరవంతో. ఈ నేల మీద ప్రతి అడుగులో ఉద్యమ గర్జనల ప్రతిధ్వని ఉంటుంది. ప్రతి గాలిలో అమరవీరుల ఊపిరి ఉంది. ప్రతి చెరువులో ప్రజల ఆశల ప్రతిబింబం ఉంది. పోరాటం అంటే కొందరికి నినాదాలు కావచ్చు, కానీ తెలంగాణకి పోరాటం అంటే ఆకలితో ఉన్న ఆశని చంపుకోకపోవడం, అణిచివేత ఎదురైన ఆత్మ గౌరవాన్ని అమ్ముకోకపోవడం. అదే ఈ నేల స్వభావం, అదే ఈ గడ్డ గర్వం. తొలి అడుగుల్లో ఎన్నో సందేహాలు. రాష్ట్రం నడుస్తుందా? కరెంట్ ఉంటుందా? నీళ్లు వస్తాయా? అభివృద్ధి సాధ్యమా అని ప్రశ్నించిన వాళ్ళు చాలామంది. కానీ తెలంగాణ సమాధానం మాటల్లో ఇవ్వలేదు, పనుల్లో చూపించింది. చెరువులకు ఊపిరి పోసింది, పల్లెలకు నీరందించింది, ఎండిన భూముల్లో ఆశల విత్తనాలు చల్లింది. ఒకప్పుడు వలసలతో వెలవెలబోయిన నేల ఇప్పుడు అవకాశాల నిలయంగా మారింది. హైదరాబాద్ ప్రపంచ పటంలో మరింత వెలుగొందింది. టెక్నాలజీ రంగంలో తన ముద్ర వేసింది. ప్రపంచ దిగ్గజ సంస్థలు ఇక్కడికి వచ్చాయి, పెట్టుబడులు వచ్చాయి, అవకాశాలు వచ్చాయి, కలలు కనే వాళ్ళకి కొత్త రెక్కలు వచ్చాయి. కానీ అభివృద్ధి ప్రయాణంలో ప్రశ్నలు కూడా వచ్చాయి. నిరుద్యోగ యువత ఆవేదన ఉంది, ఉద్యోగాల కోసం ఎదురు చూపులు ఉన్నాయి, పూర్తి కాని ఆశలు కూడా ఉన్నాయి. అందుకే తెలంగాణ కథ ఇంకా ముగియలేదు, ఇది ఇంకా కొనసాగుతున్న ప్రయాణం. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే ప్రశ్నించే హక్కు, ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యత. ఆ బాధ్యతను గుర్తు చేస్తూనే ఉంటుంది ఈ తెలంగాణ. చాకలి ఐలమ్మ ధైర్యం, కొమరం భీం పోరాటం, ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలు, అమరవీరుల త్యాగాలు ఈ రాష్ట్రానికి పునాదులు. ఆ పునాదులు ఉన్నంత కాలం ఈ నేల తల వంచదు. రాజకీయాలు మారవచ్చు, ప్రభుత్వాలు మారవచ్చు, అధికార కుర్చీలు మారవచ్చు, కానీ ప్రజల ఆశ మాత్రం మారదు. వాళ్ళ కలలు మారవు, వాళ్ళ భవిష్యత్తుపై ఉన్న నమ్మకం మారదు. 12 ఏళ్ల తెలంగాణ ఎన్నో విజయాలు సాధించింది, ఇంకా ఎన్నో శిఖరాలు అధిరోహించాలి, ఎన్నో కలలు నిజం చెయ్యాలి, ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపాలి. ఈ పుష్కర ప్రస్థానం కేవలం ఒక రాష్ట్ర ప్రయాణం కాదు, ఇది ఆత్మ గౌరవం గెలిచిన చరిత్ర, ఇది త్యాగం రాసిన మహాకావ్యం, ఇది తెలంగాణ అనే భావోద్వేగం. కాబట్టి ఈ ఆవిర్భావ దినోత్సవ వేళ మనమందరం ఒకటే కోరుకుందాం, అమరవీరుల ఆశయాలు చిరుస్థాయిగా నిలవాలి, ప్రతి ఇంటిలో ఆనందం వెల్లు విరియాలి, ప్రతి యువకుడి కలకు దారి దొరకాలి, ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు ఉండాలి, ప్రతి పౌరుడి గుండెల్లో గర్వం నిండాలి. ఎందుకంటే తెలంగాణ కేవలం ఒక రాష్ట్రం కాదు, కోట్లాది హృదయాల ఆత్మ గౌరవం, కోట్లాది ఆశల చిరునామా, కోట్లాది కలల భవిష్యత్తు. వర్ధిల్లాలి తెలంగాణ, జై తెలంగాణ.